తొమ్మిది కర్ణాక దేవుడు ఏం చేశాడు మాకు, దేవుడు ఏమేలు చేశాడు అని మిడియాలంగా లెక్కలేని తనగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒక దైవజనుడు చెప్తున్నాను, నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప. ఈరోజు క్షేమంగా బ్రతుకుతూ నడుస్తున్నాడు, అది దేవుని కాపుదల, దేవుని కృప. దేవుని కృపను దాటుకొని మీరి నీ జీవితంలో ఎక్కడో కూడా నువ్వు మనుగడ సాధించలేవు. అందుకని గడిచిన రాత్రి చెప్పా, కృపను వ్యర్థం చేసుకోవద్దు, దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. దేవుడు కృప చూపుతున్నాడు, దేవుడు కృపను చూపుతున్నాడు, వ్యర్థం చేసుకోవద్దు. ఈ వ్యక్తిలాగా గర్వించి లెక్కలేంతనగా తన ప్రాణంతో అన్నాడు, తిను తాగు సుఖించని. కానీ కీర్తనగాడు అన్నాడు, దేవుడు చేసిన మేల్లో దేన్ని మరవద్దు. బలము దయచేవాడు ఎవరు, సామర్థ్యం ఇచ్చేది ఎవరు, మన స్థితిని మార్చేది ఎవరు, దేవుడు. దినవృత్తాంతాలు మొదటి పుస్తకం 29:12. అందరికీ బలం ఇచ్చేవాడు ఆయనే. మనందరికి ఎవరిచ్చింది బలం? ఈరోజు ఓపిక తెచ్చుకొని లేచావంటే ఎవరిచ్చారు బలం? దేవుడే. ఎంత బలహీనమయ్య అంటే కరెక్ట్గా ఈడ్చి 4 రోజులు అయితే చాలు. కరెక్ట్గా ఈడ్చి 4 రోజులు అయితే రాత్రంతా మూతి తిప్పి తొడగొట్టి రెడీగా చూసుకుందా అని రంకిలేసినాడు. తెల్లారిలోపు 4 రోజులు కరెక్ట్గా ఈడ్చి కొడితే తెల్లారిలోపు అబాయ్ నారాయణ డాక్టర్ ఉంటే ఫోన్ చేయమ్మా. ఎందుకమ్మా? ఏందో రాత్రి నిద్రే పట్టలేదయ్యా, ఏందో ఈడ్చి కొట్టింది ఈరోజు, నాకు ఓపిక లేదయ్యా. మరి రాత్రేగా అయ్యా అమ్మ మీద రంకిలేసావు, రంగున్ రౌడీలాగా. అబ్బో, రంగున్ రౌడీలాగా రంకిలేసాగా. పోతే పో 100 మంది దారి తప్పి నేను చేసుకున్నా, 100 మంది. నువ్వు పోతే ఎంతమంది తెలుసు నాకు? 100 మంది. మరి తెచ్చుకో 100 మందిని. ముచ్చటకు ఉద్ది మొదలెత్తారు. 100 మంది అని లేచాగా అయ్యా. మరి ఇప్పుడు ఏంది అంటే ఏందనమ్మా, రాత్రి మీ అమ్మ ఏమంతా కలిపింది ఏమో దేంట్లో, ఈరోజు 4 పిల్ల ఏమైనా కలిపింది ఏమోనయ్యా, ఈడ్చి కొట్టింది అని. 4 రోజున కరెక్ట్గా ఈడ్చి కొడితేనే ఓపిక పోద్ది. ఎవరి వాళ్ళ బలం? ఎవరివ్వాలి? దేవుడు బలం ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎంతటి నీరసిల్లా బలము దేవుడు ఇవ్వాలి. సోమవారం ఆ గొర్రెపాడు మీటింగ్ టైంలో విపరీతమైన కాలు నొప్పులు, తలపోటు, జాయింట్ పెయిన్స్. పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా నేను ఈరోజు రాలేను, తర్వాత వస్తానని చెప్పడానికి కూడా మనసు తాతాలాడింది. క్షణం తీరిక లేదు, తమ్మిడి ఆదాయం లేదు. క్షణం తీరిక లేదు, తమ్మిడి ఆదాయం లేదు. కానీ రాజుగారు మాత్రం రోజు తిరుగుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఓ తెగబోతున్నాడే కోటాలకి, మామూలు లేదా. రాజుగారు రోజు తిరుగుతాడు, కానీ క్షణం తీరిక లేదు, తమ్మిడి ఆదాయం లేదు. అసలు ఓపిక లేదు. ఫోన్ చేసి చెబుదాం అనుకున్నా, లేదు మన దగ్గరికి వచ్చేసి అవకులు కూడా చివరి క్షణంలో నేను రావట్లేదంటే ఎంత బాధపడతామో వాళ్ళు కూడా అలాగే బాధపడతారు కదా. చాలా ఆశతో డేట్ తీసుకున్నాడు, మనం న్యాయం చేయాలి, ధర్మం కదా అని మనసులో మరలా నేను సంకృతి భావం చెప్పుకొని ఎందుకు వెళ్ళానంటే ఆల్రెడీ 2 ప్రసంగాలు ఆ రోజు. నేను వెళ్ళకపోయినా కోటం జరిగిపోయి, నేను వెళ్ళకపోతే ఆడ జరగదు, నేనే మెయిను, నేనే స్విచ్, నేనే కరెంటు, ఏం మాటలు లేవు. వెళ్ళకపోయినా కోటం జరిగిపోద్ది. అయితే పిలిచి సేవకుడు కొంచెం బాధపడతాడు, అరే రాలేకపోయావా అని. నేను ఎందుకు వెళ్ళానంటే అక్కడ చెప్పా, అసలు ఆ బలిపేట ఎక్కేంత వరకు అసలు ఆ కాళ్ళు చేతులు జుమ్మలాడుతున్న తలపోటు. ఇక ఆ కారు జుట్టు పీక్కుంటూ తోలే భయంకరం తలపోటు వస్తుంది. పళ్ళు పటపట కొరుక్కుంటా ఆ నొప్పికి బాధ వేస్తుంది, కాళ్ళు చేతులు గుంజుకొస్తున్నాయి. ఇక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి.
ఇంకా డ్రైవింగ్కి వేరే వాళ్ళని తీసుకెళ్దామని అనుకుంటే వాళ్ళు అందుబాటులోకి రాలేదు. ఇంక సరే నాకు తప్పదులే అని చెప్పి ఇక మొదలుపెట్టా. ఇంక చేరితే ఆడికి, లేకపోతే ఆడికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకంతే, చేరితే ఆడికి, లేకపోతే ఆడికి. మొత్తానికి ఆడొకటి చేరుతాం చేరాల్సిన చోటికి. ఇక మొత్తానికి పోయా, అసలు ఓపిక లేదు. ఫస్ట్ మెసేజ్ మీరే సార్ అన్నారు. ఇక సరే ఈ చేద్దాం, త్వరగా మాట్లాడి వెళ్ళిపోదామని ఇక బలిపీఠం దగ్గరికి స్టేజ్ కాడికి వెళ్ళాను. కానీ అసలు తలపోటు, అసలు కాలు చేతులు గుంజుకొస్తున్నాయి, ఓపిక రావట్లేదు. కేవలం నేను ఇచ్చిన మాట మిగిలిపోద్ది. నేను అదైకుండా చెప్పి ఒకటే చెప్పాను, నాకు ఓపిక లేదయ్యా, నీరసంగా ఉంది, మీరేమందని. అసలు ఏం అవసరం లే, తినేది పులకాయే, నేను ఆల్రెడీ తెచ్చుకుంటా, టైం ఉంటే 2 ముక్కలు తినేస్తా, వెంటనే స్టేజ్ మీదకి వచ్చేస్తా, నా కోసం ఆలోచించవద్దు, ఇది నా దినచర్య, నైట్ నేను చేసేది ఇదే, ఇక ఏం అవసరం లేదని. ఇక ఎలాగైనా టైం అయింది, అడవడికి వెళ్ళిపోయారు చొక్కా మార్చుకొని. ఇక ఆ బలిపీఠం ఎక్కిన తర్వాత అసలు దేవుడిచ్చిన ఓపిక అంత కాదు. అసలు తలపోటు పోయింది, కాలు నొప్పులు పోయినాయి, నడు నొప్పులు పోయినాయి. నిజమండి, నేను నా సేవలో చాలాసార్లు గమనించా. అసలు నిలిచి మాట్లాడడానికి కూడా ఓపిక లేని రోజుల్లో కూడా దేవుని వాక్యం చెబుతుండగా దేవుని బలం నన్ను బలపరిస్తే మరలా పునర్బలం పొందుకున్న దినాలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రియమైన సంగమా, ఈరోజు నీరసంగా ఉంది, రాత్రి ఏదో కొంచెం భారంగా ఉండి నిద్రపడలేదు, కొంచెం ఓపిక లేదామా, ఈరోజు 2 మాటలు ముగించి ప్రార్థన చేస్తానంటే, అయ్యో మాకు కూడా అదే అట్టగే ఉందమ్మా, మీరు కూడా ప్రార్థన చేసేయండి, హల్లెలూయా అన్నాడు. స్తోత్రం ఒకడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇక దేవుని సేవకు మనం ఉపయోగపడతామా? లేదు. దేవుని పని యోగ్యంగా చేస్తే దేవుడే బలాన్ని ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చాలాసార్లు జ్వరాలతో బాధపడుతున్నప్పుడు బల్లారాధనలో ప్రార్థనాపూర్వకంగా బల్ల తీసుకున్నప్పుడు జ్వరం తగ్గిపోయింది, తలపోటు తగ్గిపోయింది, నొప్పులని తగ్గిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఆయన రక్తమాంసంలో మనం పాలు పొందే విధానం యోగ్యంగా ఉంటే మనకు ఆరోగ్యం వస్తుంది. ఆమేన్. బలము దయచేవాడు ఆయనే. ఎవరు బలం ఇచ్చేది? దేవుడే. నీ బలం దేవుడై ఉండాలి. అందరికి బలం ఇచ్చేవాడు ఆయనే. పలానా కులస్తుడికో ఆయనే, పలానా మతస్థుడికో ఆయనే, అమెరికా వాడికో, రష్యా, కెనడా, ఆఫ్రికా, యుగాండా, ఏ స్టేట్లో ఏ దేశంలో ఉన్న మనిషిగా ఈ 6 నెలలు పుట్టిన ప్రతి ఒక్కడికి బలం ఇచ్చేది ఆయనే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ప్రతిరోజు లెగడానికి కావలసిన బలం ఇచ్చేది ఆయనే. నీ ప్రాణం విసిగిపోయినా నీ ప్రాణాన్ని బలపరిచి చేద తీర్చి మళ్ళా నిన్ను లేపేది ఆయనే. ఈరోజు మంచం నుంచి లేచామంటే కేవలం దేవుడు. మరి అంత కార్యం చేసే దేవుడి దగ్గర రావడం అంత నొప్పి ఏందంటా నేను, అంత ఇబ్బంది ఏందంటా నేను, అంత కష్టం ఏందంటా నేను, అంత పోరాటం ఏందంట. సాతానుగా నేను దేవుని దగ్గర రానివాడు. అయినప్పటికీ కూడా దేవుని దగ్గర రావడానికి నీకు బలం ఇచ్చింది ఆయన, నీకు శక్తినిచ్చింది ఆయన, నీకు క్షేమనిస్తుంది ఆయన, నిన్ను బ్రతికిస్తుంది ఆయన, నిన్ను నిలబెడుతుంది ఆయన. ఈ కోటలో ఒక కేసు నాకు తగిలింది. చచ్చిపోదాం అనుకుందట ఒక ఆమె, చచ్చిపోదాం అనుకుంది. నరసాపాలెం ఆ విషయం నేను విన్నా. అసలు ఆ నరసాపాలెం అయితే వాక్యం చెబుతున్నాను, స్క్రీన్ ఉంది, ఎగ్గిరి అవతల పడింది స్క్రీన్ గాలికి. కానీ మనుషులు మాత్రం ఒక్కరు కదలట్లేదండి. ఆడాడే స్వరపడి వాక్యం అంటున్నారు. వెళ్ళిపోతారే మనోళ్ళు అనుకో, ఏం చేస్తారు? హల్లెలూయా, వెళ్ళిపోవడమే. ఎందుకంటే అలవాటు పడ్డ ప్రాణాలు కదా, రోజు ఏడా ఉంటాం కదా, మరి వాళ్ళకి ఏమన్నా చెక్కం కదా, ఫస్ట్ టైం కదా, అందుకని వాళ్ళు అక్కడక్కడ నక్కి అంటున్నారు. మీరైతే మీ పాత్ర మీరే చేసి హల్లెలూయా అని వెళ్ళిపోతారు. 2 తొప్పర్లు పడితే చూడాలి మన భక్తి. 2 తొప్పర్లకే టకీమని లేచి తొక్కినోడు తొక్కేసి తిప్పినోడు తిప్పేసేసి అడ్డం పడిపోతాం. తడవ నువ్వు చక్కని కొత్తకొన్న సంగతి దేవుడు కూడా తెలుసుగా. ఈ ఆడ మురికి ఆడే ఉండదుగా, కనీసం వానలో తడిసినా కొంచెం మురిగిపోద్దుగా. కొంచెం అప్పుడప్పుడు తడ, నువ్వు అదే తడితే ఏదో సాగిపోతాయి, సిరిగిపోతాను ఫీల్ అయిపోతావు నువ్వు. అదే లచ్చల వస్తువులు అన్నట్టుగా ఏడిస్తే 150 రూపాయలు సొక్కయ్యగా, సిరిగితే 33 సార్లు కుట్టించుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమని చెప్పు, దాంట్లో ఏ టెన్షన్ పడే పనిలే. వాళ్ళైతే అక్కడక్కడ తొళ్ళాడుతున్నారండి. నేను వాక్యం చెబుతున్నా, వానపడుతున్నా ఉంది. ఇక వాళ్ళ సంగతి చూసి ఎవరో రిలేటెడ్ అని నేనే ముగించా. ఆ కోటానికి భాగాలు కడితే ఊరు మొత్తం మోగుతుంది.
చాలామంది అక్కడక్కడ డాబాల మీద కూర్చొని వాక్యం అంటున్నారు. దాంట్లో కంప్లైంట్ ఏంటంటే ఒక ఆమె చచ్చిపోవాలనుకుంది. ఆమె ఎందుకు చచ్చిపోవాలని నేను మ్యాటర్ అడగలే. ఏమండి, మీరు నరసాయిపాలెం రావడం ఎంత లాభదాయకం అంత లాభదాయకం అన్నాడు. ఒకటి, ఆ రోజు మీరు చెప్పిన వాక్యం ఒక ఆమెను బ్రతికించింది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆమె డాబా మీద నుంచి దూకి చేద్దామని డాబా ఎక్కింది. నేను వాక్యం చెబుతున్నా, ప్రార్థన నీ ఇంటిని కట్టుద్ది, ప్రార్థన నీ పరిస్థితి మారుస్తుంది, ప్రార్థన నీ కుటుంబంలో ప్రతి చిచ్చును చెడగొట్టుద్ది, సాతానుగాడి పథకాలు నిలగొట్టుద్ది. ప్రార్థన ప్రకారంగా మారితే నీ భర్త మారుతాడు, నీ పిల్లలు మారుతారు, నీ ఇల్లు మారుతుంది, నువ్వు మారుతావు. రా అన్న ఒక్క కేక ఆమె హృదయాన్ని తిప్పరల చేసింది. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విరమించుకొని వెనక్కిపోయింది. దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నేను నమ్ముతున్న ప్రతి ఆదివారం నీతో మాట్లాడకుండా లేడు అన్న సంగతి. నేను ఒట్టిగా ఎక్కడ నిలబడి మాట్లాడినా ఆ మాట ఎవరికో ఒకరికి అవసరమైతేనే నా నోట ఆ మాట వచ్చేది. వరస్ట్గా వేస్ట్గా ఏ మాట కూడా పొంగదు, పొరలదు. అది పొంగింది పొరలిందంటే ఆత్మదేవుని సహాయం ఖచ్చితంగా ఉంటుంది. దాని అవసరత ప్రతి ఎవరికో ఒకరికి అవసరం అయితే ఆ మాట నా నోట బయటపడుద్ది. అది నేను ఊరగా చెప్పినా, తేలిగ్గా చెప్పినా, క్యాజువల్గా చెప్పినా, ర్యాష్గా చెప్పినా, ఎట్లా చెప్పినా ఆ మాట నేను బ్రతికిస్తుంది. ఎందుకు అంటే అది నా మాట కాదు. బోడి నా మాట తొంగలో దొక్కో, అవసరం లేదు. నా మాట నీకు ఉపయోగం ఉండదు. దేవుని మాట, నేను పలికే దేవుని మాట. బలిపేట మీద నిలబడినప్పుడు చివరి నుంచి మొదటి వరకు, మధ్యలో అయినా ఎక్కడైనా కడసారి వరకు అయినా వచ్చే పలికేది దేవుని మాటే. ఆ మాట నేను బ్రతికిస్తుంది. ఆ మాట నీకు ఆధారం అవుద్ది. ఆ మాట నీకు జీవప్రధానం అవుద్ది. ఆ మాట నీకు క్షేమాన్నిస్తుంది.